హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక లవ్ గురు గగన్‌తో ఈ విధంగా అంటూ ఉంటాడు. నక్షత్ర నిన్ను బర్త్‌డే పార్టీకి పిలిచిందని అనుకుంటున్నావు. కాదు, భూమిని నిన్ను కలపడానికే పిలిచింది అని అనగానే గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. నక్షత్ర పుట్టినరోజు పేరుతో నువ్వు అక్కడికి వెళ్ళి భూమికి నీ లవ్ గురించి చెప్పి నీ లవ్‌ని ఎలా సక్సెస్ చేసుకుంటావనేది అది నీ చేతుల్లోనే ఉంది అని లవ్ గురు అనగానే గగన్ ఇక థాంక్స్ లవ్ గురు, మంచి ఐడియా ఇచ్చావు అని అంటూ ఉంటాడు. అక్కడి నుంచి ఇక లవ్ గురు వెళ్ళిపోతాడు. ఇకపోతే భూమి శోభచంద్ర ఒంటి మీదకి వచ్చి చెప్పమన్నట్లు చెప్పకుండా తనకిష్టమైనట్లు చెప్పింది కదా! అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ అపూర్వ మండిపడిపోతూ ఉంటుంది. తన చేతిలో ఉన్న ఫోన్‌ని తీసుకొని కూడా భూమి బద్దలు కొట్టింది కదా! అదంతా గుర్తు చేసుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటే, వెంటనే ఇక గోరింటాకు సుజాత ఈ విధంగా అంటూ ఉంటుంది. "ఏంటమ్మాయి, నువ్వలా కోపంతో రగిలిపోయినంత మాత్రాన మొక్కలయ్య పోను అతుక్కోదు కదా" అని అనగానే అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. లక్కు నిన్ను కుక్కలా వెంటాడింది అనుకునే లోపే పాములా నిన్ను కాటేసింది అని సుజాత అంటూ ఉంటే అపూర్వకు బాగా కోపం వస్తూ ఉంటుంది. అయినా భూమి పెద్ద ఖతర్నాక్ అని చెప్పి సుజాత అంటూ ఉంటే, నేను దానికంటే పెద్ద ఖతర్నాక్‌ని పిన్ని అనగానే ఒక్కసారిగా సుజాత షాక్ అయిపోతుంది. కానీ ఈ బర్త్‌డేకే ఎలాగైనా ఆస్తి నక్షత్ర పేరు మీద రాసియాలన్న నా కంగారే దానికి అవకాశంగా మారింది అని అంటూ ఉంటే, అవునమ్మాయి ఏం చేస్తామని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. అయినా దానికి ఆ వీడియో సంగతి చెప్పకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ వీడియో బావకి చూపిస్తే బావే ఆ వీడియోని చూసి మెడపట్టి దాన్ని బయటకు గెట్టేసేవాడు. తర్వాత తాపీగా ఆస్తిని రాపించుకొని ఉండేదాన్ని అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇప్పుడు కాదు, ఈసారి మళ్ళీ దాని మీద శోభాచంద్ర వచ్చిందల్లా నటిస్తదా? అప్పుడు నటిస్తదా? లేదా నటించకపోతుందా? అప్పుడు దాని సంగతి చూస్తాను అని ఈ విధంగా అపూర్వ అంటూ ఉంటుంది గోరింటాకు సుజాతతో. అయినా ఇదంతా నీ వల్ల కాని పనిలే అమ్మాయి అనగానే అపూర్వ కోపంతో రగిలిపోతూ గోరింటాకు సుజాత వైపు చూస్తూ ఉంటుంది. వెంటనే అలా చూసేసరికి గోరింటాకు సుజాత నాకు కొంచెం పనుంది అమ్మాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అపూర్వ ఏం చేయలేక సైలెంట్‌గా ఉండిపోతుంది. ఇక భూమి కృష్ణప్రసాద్‌ని కలిసి మాట్లాడుతూ ఉంటుంది. అపూర్వ నన్ను వీడియో ద్వారా బ్లాక్‌మెయిల్ చేసింది అన్న నిజం చెప్పిన తర్వాత, ఆ అపూర్వ ఇదంతా చేపిస్తుందని తెలియక నేను చాలా కన్‌ఫ్యూజ్ అయ్యానమ్మా. అయినా శోభ చెల్లి నీ ఒంటి మీదకి వచ్చి నక్షత్ర పేరు మీద, అపూర్వ పేరు మీద ఆస్తి రాయమనడం ఏంటా అని చాలా అంటే చాలా కంగారు పడిపోయాను అని అంటూ ఉంటే, అయినా ఆ అపూర్వ నుంచి ఫోన్ లాక్కొని చాలా తెలివిగా తప్పించుకున్నావమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే, చాలా థాంక్స్ మావయ్య అని చెప్పి అంటూ ఉంటుంది భూమి. మొత్తానికి మనం అనుకున్నది సాధించగలిగాం అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నాట్యం మీద బావగారికున్న ద్వేషాన్ని పోగొట్టగలిగాం అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అదంతా సరే కానీ ఈసారి మనం మాట్లాడుకునేటప్పుడు ఆచితూచి మాట్లాడుకోవాలి మామయ్య అని కృష్ణప్రసాద్‌తో భూమి అంటూ ఉంటుంది. సరేనమ్మా, నాకు కొంచెం టైం కావాలి. నేను బర్త్‌డే పార్టీకి అరేంజ్‌మెంట్స్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇకపోతే అపూర్వ మాత్రం కోపంతో రగిలిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వెంటనే అపూర్వ వైపు భూమి వస్తూ ఉంటుంది. కావాలనే వ్యతిరేకపు నమస్కారాలు తనకి చేయడంతో తనకి మరింత కోపం పెరిగిపోతూ ఉంటుంది. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి, "నేను మీకు ఇలా ఎదురుపడడం మీకు కోపంగా ఉంటే నన్ను క్షమించండి మేడం" అనగానే, "చాలా వేషాలున్నాయి నీలో" అని అపూర్వ అంటూ ఉంటే, "అపూర్వ, నీకంటేనా? నువ్వు వేషం వేసుకొని మనుషుల్ని మోసం చేస్తావు. మేము అదే వేషం వేసుకొని మనిషిని బ్రతికిస్తాము" అని భూమి అంటూ ఉంటుంది అపూర్వతో. "మీ అమ్మను కూడా ఇంతే అలానే చేసి పైకి పంపించేశా. కాకపోతే మీ అమ్మ క్లాసు, నువ్వు మాసు" అని ఈ విధంగా అంటూ ఉంటే, "నువ్వు పంపిస్తే పైకి పోవడానికి నేను మా అమ్మననుకున్నావా? మా అమ్మని మంచితనం ముసుగులో మోసం చేసి అలా పైకి పంపించేసావేమో! లేకపోతే తన నాట్యంతో నీ ప్రాణాలను తీసేసేది" అని అపూర్వని భూమి అంటూ ఉంటుంది. "నా జోలికి వస్తే అదే నాట్యం, అదే రక్తం నా ఒంటిలో కూడా ప్రవహిస్తుంది కదా! తొక్కి నార తీస్తానని" చెప్పి అపూర్వని అంటూ ఉంటుంది భూమి. "నువ్వు ఏం చేస్తావో నేను చూస్తానని" అపూర్వ అంటూ ఉంటే, "చూస్తూ ఉండు. ఎందుకో తెలుసా? నేను ఆ శోభచంద్ర కూతుర్ని" అని చెప్పి అపూర్వ దగ్గరికి వచ్చి కళ్ళల్లో చూస్తూ మాట్లాడుతూ ఉండగానే హడలు పుడుతుంది అపూర్వకి. ఇక వెంటనే భూమి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అపూర్వ మరింత కోపం వస్తూ ఉంటుంది. ఇకపోతే నక్షత్ర తన బర్త్‌డేకి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే అపూర్వ వచ్చి "హ్యాపీ బర్త్‌డే బేబీ" అనగానే, "చాలా థాంక్స్ మమ్మీ" అని అంటూ ఉంటే, "నువ్వెప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి నక్షత్ర" అని చెప్పి గుండెలకు హత్తుకొని మరి విషెస్‌ని చెప్తుంది. ఇకపోతే సుజాత బర్త్‌డే విషెస్ చెప్పడం రాక తెలుగులో ఈ విధంగా అంటూ ఉంటుంది. "ఈ జన్మదిన కర్మఫల శుభాకాంక్షలమ్మా" అనగానే, "అదేంటి మమ్మీ ఈ గోరింటకి ఇలా చెప్తుంది" అని నక్షత్ర అనగానే అపూర్వ ఇలా అంటూ ఉంటుంది. అంటే
కొత్తగా ట్రై చేశాను బావుందా అని అంటూ ఉంటే, ఉన్నది ఉన్నట్టు చెప్పియ్యడు చాలు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అయినా బేబీ ఇంకా రెడీ అవ్వకుండా ఇలానే ఉన్నావేంటి అనగానే, అవుతాను కానీ మమ్మీ అయినా నా బర్త్‌డేకి ఏదో సర్ప్రైజ్ ఉందని చెప్పావు కదా మమ్మీ అనగానే వెంటనే అపూర్వ షాక్ అయిపోతుంది. ఈ గోరింటాకు సుజాత ఈ విధంగా అంటూ ఉంటుంది. అదేనమ్మా రాత్రి భూమి మీ అమ్మకిచ్చింది కదా! అదే అనగానే అపూర్వ కోపంతో రగిలిపోతూ గోరింటాకు సుజాత వైపు చూస్తూ ఉంటుంది. సర్ప్రైజ్ అంటే చెప్పి ఇచ్చేది కాదమ్మా. సడెన్‌గా ఇచ్చేది. ఈవినింగ్ వరకు వెయిట్ చెయి బేబీ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, మమ్మీ మీకు కూడా ఈవినింగ్ ఒక సర్ప్రైజ్ ఉంది అనగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటి బేబీ అది అనగానే, నువ్వే చెప్పావు కదా మమ్మీ సర్ప్రైజ్ అంటే చెప్పి ఇచ్చేది కాదు సడెన్‌గా ఇచ్చేది అని అనగానే, సరే సరే నువ్వెళ్ళి త్వరగా రెడీ అవ్వు అనగానే నక్షత్ర ఇక రెడీ అవ్వడానికి వెళుతుంది. ఇక గోరింటాకు సుజాత అపూర్వతో ఈ విధంగా అంటూ ఉంటుంది. అదేంటమ్మా ఈవినింగ్ ఇష్టమైన వరకు ఏమైనా కొనొచ్చా అని అడిగింది. ఇప్పుడేమో సర్ప్రైజ్ అంటుంది. ఏదో తేడా కొడుతుంది అనగానే, నువ్వు ప్రతిదానికి అంత కంగారు పడిపోకు పిన్ని అని చెప్పి అపూర్వ గోరింటాకు సుజాతతో అంటూ ఉంటుంది. ఏ చిన్న అవకాశం దొరికినా నేను దాన్ని యూటిలైజ్ చేసుకుంటాను అని అపూర్వ అంటూ ఉంటే, ఆ భూమి ఒక ఉగ్రవాది. నీకు ఏ అవకాశం వచ్చినా అది తన వైపు మలుచుకుంటుంది అనగానే ఒక్కసారిగా అపూర్వ కోపంతో రగిలిపోతూ గోరింటాకు సుజాత వైపు చూస్తూ ఉంటుంది. ఇకపోతే అందరూ కూడా నక్షత్ర కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు శరత్చంద్ర. ఏంటి అపూర్వ అమ్మాయి రావడానికి ఇంత టైం ఏంటి అనగానే, వచ్చేసింది బావ అని అంటూ ఉంటుంది. వెంటనే అటు నుంచి నక్షత్ర లంగా ఓణి వేసుకొని ట్రెడిషనల్‌గా నడిచి వస్తూ ఉంటే అందరూ కూడా తనని చూసి ఆశ్చర్యపడుతూ ఉంటారు. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది గోరింటాకు సుజాత. ఇదేంటమ్మాయి మోడర్న్ డ్రెస్‌లో డిస్కో శాంతిలా వస్తుంది అనుకుంటే, ట్రెడిషనల్ డ్రెస్‌లో విజయశాంతిలా వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, అపూర్వ అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి మామయ్య ఈవిడ గారు ప్రతి బర్త్‌డేకి ఇలాగే రెడీ అవుతుందా అనగానే, లేదమ్మా ప్రతి బర్త్‌డేకి మోడర్న్‌గానే రెడీ అవుతుంది. నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు భూమితో. శరత్చంద్ర ఇక నక్షత్ర రాగానే చాలా సంతోషపడుతూ ఉంటే, నాన్నని ఇలా సంతోషపెట్టడానికే ఇలా చేసినట్టుంది అనగానే, అవునమ్మా నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇదేదో పెద్ద ప్లానింగే అని అంటూ ఉంటుంది భూమి. వెంటనే ఇక నక్షత్రం చూసి అపూర్వ, నిన్నిలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. నా దిష్టి తగిలేలా ఉంది అనగానే, వెంటనే అపూర్వ వెళ్ళి నక్షత్రతో మొదట పూజ జరిపించు అనగానే, ఆ! సరే అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. లేదు మమ్మీ నేనే ఈరోజు నా చేతులతో స్వయంగా పూజ చేయాలనుకుంటున్నాను అనగానే, నీకు తెలీదు కదమ్మా అని అంటూ ఉంటే, తెలుసుకున్నాను డాడీ మీకోసం అని అంటూ ఉంటే శరత్చంద్ర మురిసిపోతూ ఉంటాడు నక్షత్ర మాటలకు. ఇకపోతే నక్షత్ర పూజ చేయడం చూసి అందరూ కూడా చాలా మురిసిపోతూ ఉంటారు. భూమి మాత్రం ఇది కావాలని ఇలా చేస్తుంది. గగన్ గారిని ఇక్కడికి రప్పించి ఏం చేస్తుందో ఏమో అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. మరి నిజంగా గగన్‌ని ఇంప్రెస్ చేయడానికి భూమి గురించి నక్షత్ర ఇలా రెడీ అయిందా? అది చూసిన శరత్చంద్ర అలాగే అపూర్వ అందరూ కూడా చాలా మురిసిపోతూ ఉంటారు. కానీ మరి సర్ప్రైజ్ అని చెప్పింది గగన్‌ని ప్రేమిస్తున్నానన్న విషయం బయట పెట్టబోతుందా నక్షత్ర? ఏం జరగబోతుంది?